నమో బుద్ధాయ జై భీమ్. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా తథాగత భగవాన్ బుద్ధుడు మరియు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియచేస్తున్నాను. నేను ఈరోజు దున్నేవాడికే భూమి, కమ్యూనిస్టుల ఒక పెద్ద బోటకపు నినాదం అనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. భారతీయ వామపక్ష రాజకీయాల్లో దున్నేవాడికే భూమి అనే నినాదం దశాబ్దాలుగా విప్లవాత్మక మంత్రంగా ప్రచారం చేయబడింది. పెద్ద భూస్వామ్యాన్ని అంతం చేసి నిజంగా సాగు చేసే వారికే భూమి ఇవ్వాలనే ఆకర్షణీయమైన, మోసపూరితమైన, నిగూఢమైన కుట్ర సందేశం ఇది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు, షెడ్యూల్ ఏరియాల్లో, ఆదివాసీ గ్రామాలు, ప్రభుత్వం ఇచ్చిన భూములు, అడవి భూముల్లో ఈ నినాదం ఎలా అమలైంది? వాస్తవం చాలా క్రూరమైనది. ఇది ఒక పెద్ద పచ్చి మోసమని నిరూపించింది. షెడ్యూల్ తెగలు వారి సాంప్రదాయ హక్కు నుంచి భూములు గుంజుకోవడం ఈ నినాదం సౌకర్యవంతమైన ఆయుధంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధిపత్య కులాల ఆధిపత్యం. ఈ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా ఎస్టీ కోటాలో లేక ఇతర ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎన్నిక కావాలంటే, ఎన్నికలలో నిలబడాలంటే ఎవరో ఒక సనాతన ధర్మాన్ని పాటించే మనువాదానికి చెందిన ఆధిపత్య కులాల ఆధీనంలోనే సీట్ల కేటాయింపు ఉంటుంది. కొన్నిసార్లు ఆదివాసుల లేక షెడ్యూల్ కులాల దొంగ సర్టిఫికెట్లు సంపాదించి ఆధిపత్య కులాల వారి ఆ స్థానాల్లో నిలబడటం జరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఖమ్మం మొదలైన జిల్లాల్లో షెడ్యూల్ ఏరియాలు ఉన్నాయి. తెలంగాణలో ఉత్నూర్, భద్రాచలం, ఏటూరు నగరం వంటి ప్రాంతాల్లో ఆదివాసుల కంటే కమ్మ, వెలమ, రెడ్డి, కాపు వంటి బలమైన కులాల వద్ద ఎక్కువ భూమి ఉండడం చాలా సహజమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో 48% నుండి 50% కంటే ఎక్కువగా సాగు భూమి బయట వ్యక్తులు, నాన్ ట్రైబల్స్ చేతిలో ఉందని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నివేదికలు, అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు వరంగల్ ఏరియాలో ఇది 71% వరకు ఉందని అంచనాలు ఉన్నాయి. ఆదివాసులు తమ సాగు చేస్తున్న భూములను అప్పులు, మోసాలు, బలవంతం ద్వారా కోల్పోయారు. చాలా సందర్భాల్లో బలమైన కులాల వారు భూములను బినామీ ఇతరుల పేరు మీద లేదా మధ్యవర్తుల ద్వారా నియంత్రిస్తున్నారు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ చట్టం కింద ఆదివాసీ భూములను బయట వ్యక్తులు బదిలీకి కాకూడదు అని ఉన్నా అమలు అత్యంత బలహీనంగా ఉంది. వేలాది కేసులు దాఖలైన చాలా సందర్భాల్లో బయట వ్యక్తులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. తీర్పులు వచ్చిన రెవెన్యూ యంత్రాంగం న్యాయపరంగా వ్యవహరించడం లేదు. అందుకు పోలీసుల తోడ్పాటు ఎలాగానూ ఉంది. ఆదివాసుల్లో చేతుల్లో ఉన్న భూములు చాలా చిన్న మొత్తాలు. చాలామందికి 1 ఎకరం లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఉన్నాయి. షెడ్యూల్ కులాలు ఆదివాసీ ఏజెన్సీ ఏరియాల్లో భూమి హక్కులను సమర్థవంతంగా పొందలేకపోయారు. ఇది అత్యంత విచారకరమైన విషయం. తెలంగాణ కుల సర్వే 2024 ప్రకారం రెడ్లు జనాభాలో 4.8% మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం భూమిలో 13.5% వాటా రెడ్లకే ఉంది. వెలమలు, కమ్మలు కూడా తమ జనాభా నిష్పత్తికి మించి ఎక్కువ భూమిని సొంతం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ అసమానత మరింత తీవ్రంగా కనిపిస్తుంది. భూ సంస్కరణల సమయంలో
దున్నేవాడు అనే పదానికి అర్థం సౌకర్యవంతంగా మార్చబడింది. నారాయణమూర్తి సినిమాలన్నీ ఈ కోవకు చెందినవి. అసలు యజమానులు, ఆదివాసులు లేదా సంప్రదాయ హక్కుదారులు కాకుండా ఇప్పటికే సాగు చేస్తున్న బలమైన ఆధిపత్య కులాల వ్యక్తులే లేదా మధ్యవర్తులు లాభపడ్డారు. ఆదివాసుల భూములు ఇతరుల సాగులో ఉన్నప్పుడు ఆ సాగుదారులకే పట్టాలు ఇవ్వడం ద్వారా సంప్రదాయ హక్కులు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది సామాజిక అసమానతలను పరిగణలోకి తీసుకోకుండా చేసిన సంస్కరణలు. ఇవి కొత్త అసమానతలను పుట్టించాయని తెలియజేస్తుంది. సమానత్వం వర్సెస్ కుల వాస్తవం. బ్రాహ్మణీయ శక్తుల చేతుల్లో ఉన్న వామపక్షాలు నిరంతరం ఆధిపత్య కులాలకు తోడ్పాటు అందిస్తూనే ఉన్నాయి. వామపక్ష సిద్ధాంతం కులానికి వ్యతిరేకమైనప్పటికీ భారతీయ సమాజంలో కులం ఒక ప్రాథమిక వాస్తవం. తెలుగు రాష్ట్రాలు, కేరళ, పశ్చిమ బెంగాల్లో వామపక్ష నాయకత్వం తరచుగా సామాజికంగా బలమైన వర్గాల చేతుల్లోనే ఉందనే వాస్తవాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో భూ సంస్కరణలు, ఆపరేషన్ బర్గా, లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం 1977 నుండి చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు 14 లక్షల మంది పంటలు పండించే రైతులు భాగస్వాములు నమోదు చేయబడ్డారు. దాదాపు 11 లక్షల ఎకరాలు వారి నియంత్రణలోకి వచ్చినాయి. షెడ్యూల్ కులాలు, తెగలవారు లబ్ధిదారుల్లో ముఖ్య భాగం సుమారు 55% వరకు ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఆక్రమించిన భూములు పూర్తిగా పంపిణీ కాలేదు. స్థానిక నాయకులు రాజకీయ లాభం కోసం ఉపయోగించారు. కొంతమంది భాగస్వామ్యులు కూడా తర్వాత కూడా భూమి కోల్పోయారు. కేరళలో అట్టప్పాడి కేరళ భూ సంస్కరణలు 1970 ప్రధానంగా తడి నేలల్లో పంటలు పండించే భాగస్వామ్య హక్కులపై దృష్టి సారించాయి. ఆదివాసులు కేరళ జనాభాలో సుమారు 1.5% ఎక్కువగా పొడి, కొండలు, అడవి భూములపై ఆధారపడినందున వారికి ఈ సంస్కరణలు పెద్దగా లాభం చేకూర్చలేదు. అట్టప్పాడి పాలక్కాడ్ జిల్లా ఇరుల, ముడుగ, కురుంబ తెగలు బయట వ్యక్తులు సెటిలర్స్ వలన వచ్చి భూములు ఆక్రమించడం తీవ్రంగా జరిగింది. 1960-77 మధ్య సుమారు 4064 హెక్టార్లు, సుమారు 10,000 ఎకరాలు ఆదివాసీ భూమి ఇతరుల చేతికి వెళ్ళింది. మొత్తం ఆదివాసీయులు భూమి కోల్పోయినది సుమారు 10,106 ఎకరాలు. చాలా సందర్భాల్లో చాలా చిన్న మొత్తాలకు ₹20 నుంచి 2,400 వరకు భూమిని అమ్మేశారు లేదా బలవంతంగా లేదా మోసంగా కోల్పోయారు. 1995లో రెవెన్యూ అధికారులు 4,300 హెక్టార్లు తిరిగి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలు సరిగ్గా జరగలేదు. వేలాది కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అప్పుల వలలు, మధ్యవర్తుల దోపిడీ, ఖనిజ తవ్వకాలు, గాలి విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటకం వంటి కారణాలతో భూమి కోల్పోవడం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు మోదీ, అమిత్ షా కుట్రల వలన మొత్తం దేశవ్యాప్తంగా భూములన్నీ కగారు ఉదంతంతో మొత్తం పాలక కులాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. నరివెట్ట నుంచి రాజకీయ వాస్తవాల వరకు. నరివెట్ట వంటి సినిమాలు రాష్ట్రం వర్సెస్ బలహీన వర్గాల మధ్య ఘర్షణను చూపిస్తాయి. ఈ సినిమాను వాస్తవిక దృక్పథంతో చూస్తే వామపక్షాల కుట్రలు ఏమిటో సమాజానికి పూర్తిగా అవగాహన అవుతుంది. ఉద్యమాలను భద్రత సమస్యగా చూడడం, మావోయిస్ట్ అని ముద్ర వేయడం, బలప్రయోగం ఇవి తరచుగా కనిపిస్తాయి. కానీ సమస్యను ఒకే వైపు నుంచి కాకుండా భద్రత, అభివృద్ధి, హక్కుల మధ్య ఉన్న ఉద్రిక్తంగా అర్థం చేసుకోవాలి. పశ్చిమ బెంగాల్లో వామపక్షాల క్షీణత, స్థానిక సమస్యలు, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రస్తుత పాలకులపై అసంతృప్తి,
కొత్త గుర్తింపు రాజకీయాల వల్ల వచ్చింది. కేరళలో ఇంకా బలంగా ఉన్న పోటీ పెరిగింది. దేశంలోని భూములపైన హక్కులు ఎవరికి చేరుతున్నాయి? దున్నేవాడికే భూమి నినాదం ఉద్దేశపూర్వకంగా ఆకర్షణీయంగా ఉంది. కానీ అమలులో అది తరచుగా బలమైన కులాలు, మధ్యవర్తులు, రాజకీయ నాయకులకు లాభదాయకంగా మారింది. ఆదివాసులు, షెడ్యూల్ తెగలు మరింత బలహీనపడ్డారు. తెలుగు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల చేతుల్లో భూమి చాలా తక్కువగా ఉంది. బలమైన కులాలు కమ్మ, వెలమ, రెడ్డి చేతుల్లో ఎక్కువ భూమి కేంద్రీకృతమై ఉంది. అట్టప్పాడి వేల ఎకరాలు ఆదివాసుల చేతి నుంచి కోల్పోయాయి. తిరిగి ఇవ్వడం కేవలం పాక్షికంగా మాత్రమే జరిగింది. పశ్చిమ బెంగాల్లో భాగస్వామ్యంలో రైతులకు కొంత లాభం చేకూర్చిన ప్రభుత్వం ఆక్రమించిన భూములు పూర్తిగా పంపిణీ జరగలేదు. దీర్ఘకాలిక భద్రతా సమస్యలు ఉన్నాయి. భూమి, కులం, రాజకీయాల మధ్య సంబంధం అత్యంత సంక్లిష్టం. వామపక్షాలు సమానత్వం కోసం పోరాడినప్పటికీ వాటి విధానాల అమలు విమర్శలకు గురైంది. ఇదే ప్రధాన ప్రశ్న. భూమి మరియు వనరులపై హక్కులు నిజంగా బలహీన వర్గాలకు చేరుతున్నాయా, లేదా కొత్త రూపాలలో కుల ఆధిపత్యం, రాజకీయ పట్టు, పెద్ద కంపెనీలకు కేంద్రీకృతమవుతున్నాయా? భావోద్వేగాల కంటే ఆధారాలు, సర్వేలు, అధికారిక నివేదికలు, అధ్యయనాలు, ప్రాంతీయ వాస్తవాలు, సమతుల్య విశ్లేషణతోనే ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి. లేకపోతే దున్నేవాడికే భూమి మరో రాజకీయ నినాదంగా మిగిలిపోతుంది. బలహీనులను మోసం చేసే బూటకంగా మారుతుంది. తెలుగు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు భూమి కోల్పోవడం 48 నుండి 50% వరకు. సాగు భూమి నాన్ ట్రైబల్స్ వద్ద ఉంది. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ చట్టం కేసులు, పునరుద్ధరణలో లోపాలు వంటి అంశాలు చాలా నివేదికలు ఉన్నాయి. నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మత విశ్వాసాలకు, కులతత్వానికి, మనువాదానికి బానిసలై మెజార్టీగా ఉన్నప్పటికీ కేవలం తమలోని కులతత్వం కారణంగా, మతతత్వ కారణంగా రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నారు. ఓటును సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే ఓటును అర్థవంతంగా, విజ్ఞానదాయకంగా, ఆలోచనపరంగా ఉపయోగించుకుంటారో అప్పుడే ఈ దేశంలో మెజారిటీలు పాలకులవుతారు. కనుక దున్నేవాడిదే భూమి అనే నినాదం వెనుక కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, ఇవి రెండు కూడా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. వారి ఆధీనంలోనే చాలా ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. భూములు గుంజటానికే వామపక్ష సిద్ధాంతం ఉపయోగపడిందని బలమైన వాదన ఇప్పుడు అన్ని చోట్ల వినబడుతున్నాయి. అది నరివెట్ట సినిమాలో ఉంది. ఆ సినిమాను చూడండి. ఆ సినిమాలోని వాస్తవాలను గమనించి అప్పుడు మాట్లాడండి అని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఇది విస్తృతంగా ప్రచారం చేస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్.